రాజ్యసభ ఎన్నికల నగారా మోగింది. 15 రాష్ట్రాల్లో 56 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ 3 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. దీంతో 2 స్థానాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో ఉంటున్నారు. లిస్ట్ చేంతాడంతా సీట్లు 2 ఉండడంతో అధిష్టానం ఎవరికి ఛాన్స్ ఇస్తుందని అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఇంతకీ రాజ్యసభ రేస్లో ఎవరెవరు ఉన్నారు? మోగిన రాజ్యసభ ఎన్నికల నగారా. తెలంగాణలో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ. కాంగ్రెస్కు 2 రాజ్యసభ స్థానాలు గ్యారంటీ. మరో ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్న విహెచ్. తనకు రాజ్యసభ కావాలంటున్న జానారెడ్డి. ఎస్సీ కోటలో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్. తెలంగాణ నుంచి 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. బీఆర్ఎస్కు చెందిన 3 పదవి విరమణ చేయడంతో ఫిబ్రవరి 27వ తేదీన జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఎవరిని ఎంపిక చేస్తుందన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. తెలంగాణ నుంచి బీఆర్ఎస్కు చెందిన జోగినపల్లి సంతోష్ కుమార్, వద్దినరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవులు ఉన్నారు. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఫిబ్రవరి మొదటి వారంలోనే అభ్యర్థులు ఎవరన్న దానిపై స్పష్టత వస్తుంది. తెలంగాణలో జరుగుతున్న 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలకు సంబంధించి బలాబలాలు పరిశీలిస్తే 2 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్కు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఒక్కొక్క రాజ్యసభ సభ్యుడికి 30 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సి ఉంటుంది. అంటే కాంగ్రెస్కు 2 రాజ్యసభ స్థానాలు గ్యారంటీ అని చెప్పక తప్పదు. పైగా సిపిఐ నుంచి 1 ఎమ్మెల్యే మద్దతు కూడా ఉండడంతో రెండింటినీ కాంగ్రెస్ పార్టీ సులువుగానే కైవసం చేసుకుంటుంది. మూడోది మాత్రం బీఆర్ఎస్కు వదిలేయాల్సి ఉంటుంది. బీఆర్ఎస్కు కూడా 39 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో ఆ పార్టీకి ఒక స్థానం దక్కనుందని లెక్కలు స్పష్టంగా చెబుతున్నాయి. ఇక లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఎవరిని ఎంపిక చేస్తుందన్న దానిపై ఇప్పటికే ప్రచారం ఊపందుకుంది. బీసీ నేత, సీనియర్ నాయకుడు వి హనుమంతరావు తనకు మరోసారి రాజ్యసభకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఆయన గత కొంతకాలం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా సఖ్యతగానే సాగుతున్నారు. విహెచ్ పేరును బీసీ కోట కింద పరిశీలిస్తారా అన్నది ఇంకా చూడాల్సి ఉంది. విహెచ్కి ఇప్పటికే 2 సార్లు రాజ్యసభ ఇవ్వడంతో మూడోసారి కూడా ఆయనకే ఇస్తారా అన్న సందేహం కూడా వ్యక్తమవుతుంది. అయితే గాంధీ కుటుంబానికి నమ్మకమైన నేత కావడంతో ఆయన పేరు లిస్టులో చేరినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.
మరోవైపు తెలంగాణలో సామాజిక వర్గాల పరంగా చూసుకుంటే బీసీలతో పాటు ఎస్సీలకు కూడా కేటాయించాల్సి ఉంది. ఈ సామాజిక వర్గాల నుంచి కూడా అనేక మంది పోటీ పడుతున్నారు. అలాగే తనకు రాజ్యసభకు పంపాలని సీనియర్ నేత జానారెడ్డి కూడా కోరినట్లు తెలుస్తోంది. పార్టీ కోసం తమ కుటుంబం పడిన శ్రమను కూడా గుర్తుంచుకోవాలని ఆయన కోరుతున్నారు. ఎస్సీ కోటలో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా రాజ్యసభ టికెట్ను ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. ఆయన గత ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో తనకు రాజ్యసభ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇలా రాజ్యసభ సీటు కోసం అనేక మంది పోటీ పడుతున్నారు. చివరకు ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.